వ్యవసాయ సీజన్లో ఎరువులకు ఎక్కలేని డిమాండ్ ఉంటుంది. ధరలు పెరిగినా యూరియా, డిఏపి బస్తాల కోసం క్యూ కట్టే రైతులు ఎందరో. కానీ అల్లూరు జిల్లా రైతులకు ఆ దిగులు లేదు. రసాయన ఎరువులతో వారికి పని లేదు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన సేంద్రియ సాగు చేస్తున్న అల్లూరు జిల్లా ఆదర్శ సేద్యంపై మా ప్రతినిధి కృష్ణమనాయుడు గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకు తగ్గట్టు పంటలను అయితే సాగు చేసేందుకు రైతులైతే సిద్ధమయ్యారు. ఇప్పటికే పంటలను కూడా వేశారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉండడంతో ఉద్యానవన శాఖతో పాటు అటు వ్యవసాయ శాఖ సూచించినటువంటి ఏదైతే మొక్క తక్కువగా నీరు తీసుకుంటుందో వర్షాభావ పరిస్థితుల కారణంగా అలాంటి మొక్కలు, అలాంటి పంటలు అయితే రైతులు వేసుకుంటున్నారు. అయితే రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఈ ఎరువులు, రసాయన ఎరువులు ఒకటి. ఈ రసాయన ఎరువుల్లో డిఏపి కానీ యూరియా కానీ ఎక్కువగా కొరత ఉంటుంది. అటు చిత్తూరు నుండి ఇటు శ్రీకాకుళం వరకు చాలా ప్రాంతాల్లో ప్రతి ఏటా ఈ యూరియా, డిఏపి సమస్యని అధికంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా అక్కడక్కడ మనకు ఇప్పటికే యూరియా కానీ లేదా డిఏపి కానీ కొరత సమస్యలు చూసాము. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాలతో చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నది పచ్చనైనటువంటి ప్రదేశము, కొండల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో అల్లూరి జిల్లా విభజిత తర్వాత 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి అరకు అయితే రెండోది పాడేరు. ఈ 2 నియోజకవర్గాల్లో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాల్లో కూడా దాదాపు ఉద్యాన పంటలతో పాటు వ్యవసాయ పంటలు కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. 60,000 హెక్టార్లలో ఈ వ్యవసాయ పంటలు వేస్తూ ఉంటారు. ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి పంటలు చూసుకుంటే దాదాపు 2,50,000 ఎకరాల్లో ఈ యొక్క సాగు జరుగుతూ ఉంది. ఈ సాగులో ప్రధానంగా వీరు అనుసరించేటువంటి విధానం అనాది కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయమైనటువంటి విధానాన్ని సాగు కోసం ఉపయోగిస్తున్నారు. ఎక్కడా కూడా రసాయన ఎరువులని వాడటం అయితే లేదు. ఈ రసాయన ఎరువులు వాడకపోవడం కారణంగా వీరికి యూరియా కానీ, డిఏపి కానీ ఇతర రసాయనాలకు సంబంధించినటువంటి ఎరువుల కొరత అల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఏడాది కూడా ఇంకా రాలేదు. ఈ ఏడాదిలో వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని ఇప్పటికీ వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు కూడా చెప్పారు. మొత్తం ఇక్కడ చూసుకుంటే ప్రధానమైనటువంటి పంటలు అరకుతో పాటు తేయాకు ఎక్కువగా పండిస్తారు. దాంతోపాటు కూరగాయల పంటలు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తుంటారు. కూరగాయల పంటలకు కూడా కేవలం కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని వీరు అనుసరిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు దీనిపైన అవగాహన కల్పిస్తుంది. అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక తరగతులను కూడా ఉద్యాన శాఖతో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో రూరల్ ఏరియాకి, గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి వారికి తరగతులు నిర్వహిస్తుంది. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలా పిచికారీ చేసుకోవాలన్న దానిపైన కూడా అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి పంటలకు ఉపయోగపడేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో జీవామృతం కానీ ఇలాంటివి తయారు చేసుకున్నటువంటి విధానాన్ని కూడా ఇప్పటికే చాలామంది రైతులకు, అక్కడ ఉన్నటువంటి రైతులకు తెలుసు. అంతేకాకుండా వారికి ఎవరికైనా అవగాహన లేని వారికి ఉంటే రసాయన ఎరువుల వల్ల ఇప్పటికే చాలామంది రైతులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఏ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారన్న దానిపైన కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వారికి వివరిస్తూ ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం వల్ల, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ఉండేటువంటి లాభాలను కూడా వివరిస్తున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా గిరిజన రైతులు పండిస్తున్నటువంటి పంటలకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంది. అటు నర్సీపట్నము, అనకాపల్లి, విశాఖ ఇతర ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకి గిరిజన రైతులు పండించినటువంటి కూరగాయలు కానీ, పండ్లు కానీ పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అయితే ఉన్నాయి. ఈ ప్రాంతాలలో నర్సీపట్నం కానీ, అనకాపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో పండించినటువంటి పండ్లతో పాటు కూరగాయలతో ధరలతో పోలిస్తే గిరిజన రైతులు, ఆ రైతులు పండించేటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పండ్లకు కానీ, కూరగాయలకు కానీ అధిక డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతి సిద్ధమైన సేంద్రియ వ్యవసాయము ఆ రైతులు చేయడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. మిగిలినటువంటి ప్రాంతాలు కూడా ఈ ప్రాంతంలో రైతులు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులను ఉపయోగిస్తే మరింత వారికి పండించేటువంటి పంటలకు కూడా డిమాండ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా రైతులకి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ కాఫీ సాగులో కూడా ఎక్కువగా లాభదాయకమైనటువంటి పంటల్ని, కాఫీలో అంతర పంటలుగా వేసుకునేటువంటి మిరియాల పంటలకు కూడా ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. అందుకు రాయితీలు కూడా ఇస్తుంది. ఈ ఏడాది దాదాపు 1,00,000 ఎకరాల్లో కొత్తగా
కాఫీ ప్లాంటేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 200 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు పాతగా కాఫీ ప్లాంట్లు ఏదైతే ఉంటాయో అవి వయసు మీరిపోయి ఉంటాయో ఆ కాఫీ ప్లాంట్లను తీసివేసి కొత్త కాఫీ ప్లాంట్ను అక్కడ పెట్టేందుకు కూడా ఇప్పటికే అటు అటవీ శాఖతో పాటు ఇటు ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైనటువంటి నిధులను కూడా కేటాయించింది. 5 ఏళ్ల కాలానికి దీనికి టార్గెట్గా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి 10,000 ఎకరాల్లో కొత్తగా కాఫీ ప్లాంటేషన్ చేయాలని పూనుకుంది. ముఖ్యంగా దీనికి ప్రభుత్వము ఎందుకు ఈ విధానాన్ని అనుసరిస్తుందంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో ప్రకృతి సిద్ధమైనటువంటి పంటలు పండించేందుకే గిరిజన రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఎక్కువగా కూడా వారి పెద్దల నుండి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల పరంగా వ్యవసాయంలో చూసుకుంటే ఆ విధమైనటువంటి పంటలు పండించడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇది చేస్తున్నారు. గతంలో చూసుకుంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో గంజాయి సాగు అన్నది ఉన్నది. ఉద్యాన పంటలు ఏ స్థాయిలో ఉన్నాయో అంతకు మించినటువంటి స్థాయిలో ఈ ప్రాంతంలో గంజాయి సాగు ఉండేది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పూర్తిగా గంజాయి సాగు నిర్మూలించేందుకు నిర్దేశించింది. అంతేకాకుండా అందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కల్పించింది. మొన్ననే ఈగల్ ఐజీ రవికృష్ణ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి రైతులకి అవగాహన కార్యక్రమాలు కల్పించే విధంగా మిగిలినటువంటి డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకునే విధంగా కూడా సూచనలు చేశారు. ఇప్పటికి పూర్తిగా అల్లూరు జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉంటే ఎక్కడా కూడా ఒక్క అరెకరంలో కూడా ఒక గంజాయి సాగడం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మొత్తము ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం అయితే నడుస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఓటు స్టూడియో రైట్, ఓకే.